ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ అన్యమతస్థుడు అంటున్నారు. అందుకే భక్తులకు సరైన సేవలు అందడం లేదని ఘాటైన విమర్శలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. టీటీడీ నిర్లక్ష్యంపై బీజేపీ పోరాడుతుందంటున్నారు ఆమె. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారంటున్నారు పురంధేశ్వరి. కేంద్ర ప్రభుత్వం కాదు కదా, ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. మనం కనుక తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ వారు అన్య మతస్థులు, ఏ విధంగా వారిని టీటీడీ బోర్డు చైర్మన్ గా మీరు నియామకం చేశారని చెప్పి ప్రశ్నించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి వారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక పరిరక్షణ ఏదైతే జరగాలో వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అది ఏ మేరకు జరుగుతుందనేటువంటి అనుమానం, ఆందోళన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేకపోలేదు. అదేవిధంగా భక్తులు సమర్పించినటువంటి సమర్పణ ఏదైతే ఉందో దానిలో కూడా 1% తీసేసి మేము తిరుపతి కింద ఉన్నటువంటి తిరుపతి అభివృద్ధికి మేము వాడుకుంటామని చెప్తున్నారు. దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పినప్పుడు దాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 90 కోట్లు అంటే 100 కోట్ల రూపాయలు టీటీడీ నుండి కింద తిరుపతిలో ఉన్నటువంటి పరిశుభ్రం చేసేటువంటి ఎవరైతే ఉంటారో వారికి జీతాలు ఇవ్వడానికి తీసుకుంటామని చెప్పి వారు చెప్తున్నారు. అంటే కింద వచ్చేటువంటి ట్యాక్స్ ఏమవుతుందో మనకు తెలీదు. కేంద్ర ప్రభుత్వం కాదు కదా, ఇవాళ వెంకటేశ్వర స్వామిని